పోర్చుగల్లోని ఎవోరా అనే చారిత్రక పట్టణానికి వెళితే ఓ వింత అనుభూతి కలుగుతుంది. ఎక్కడో ప్రత్యేక ప్రార్థనా మందిరం ఉంది. దాని పేరు చాపెల్ ఆఫ్ బోన్స్. పేరుకు తగ్గట్టే ఇది పూర్తిగా మానవ అస్థిపంజరాలు, పుర్రెలతో నిర్మితమైంది. ఇది చూసిన వారికి జీవితం, మరణం రెండూ కళ్ళ ముందు కదలాడతాయి. దీని ప్రవేశ ద్వారం వద్దనే ఒకంత భయం కలిగించే వాతావరణం ఉంటుంది. ద్వారం పైన చెక్కిన సందేశం మరింత ఆలోచింపజేస్తుంది. మేము ఎక్కడున్న ఎముకలం మీకోసం ఎదురు చూస్తున్నామని అక్కడ రాసి ఉంటుంది. ఇది జీవిత సత్యమైన మరణాన్ని సూచిస్తుంది. ఈ చాపెల్ను 17వ శతాబ్దం మొదటి భాగంలో నిర్మించడం ప్రారంభించారు. ఇది పోర్చుగల్లోని అత్యంత పురాతనమైన చాపెల్ ఆఫ్ బోన్స్. దీనిని ఫ్రాన్సిస్కన్ సన్యాసులు 1816లో అధికారికంగా ప్రారంభించారు. సుమారు 5000 మందికి పైగా సన్యాసుల పుర్రెలు, ఎముకలను ఉపయోగించి ఈ చాపెల్ గోడలను నిర్మించారు. మరణించిన వారి ఆత్మల శాంతి కోసం, ముఖ్యంగా ప్లేగు వంటి మహమ్మారుల బారిన పడి మరణించిన వారి జ్ఞాపకార్థం దీనిని నిర్మించినట్టు చెబుతారు.